ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశాల మేరకు సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు దేశవ్యాప్తంగా కారాగారములతో చట్టంతో విభేదించి బాలికలను గుర్తింపు న్యాయ సహాయక కార్యక్రమం 2024లో భాగంగా పాతపట్నం నర్సన్నపేట సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నర్సన్నపేట సబ్ జైల్లో ముద్దాయిలు ఎవరైనా 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి బాలబాలికలు ఉన్నారేమోని ఆరా తీశారు. జైల్లో ఉన్నటువంటి ముద్దాయిల వయసు అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెల 14వ తారీఖు వరకు కొనసాగే కార్యక్రమంలో జైలు విజిటింగ్ న్యాయవాదులు పారా లీగల్ వాలంటీర్లు జైలును సందర్శించి ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు జైల్లో గనక నిర్బంధించబడితే తక్షణమే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టంతో విభేదించే బాలబాలికలు వారికే నిర్దేశించినటువంటి ప్రత్యేక హోంలోనే ఉండాలని, వారిని పెద్దలు నిర్బంధించే కారాగారంలో నిర్బంధించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్, నర్సన్నపేట జైలు విజిటింగ్ న్యాయవాదులు మధుసూదన్ రావు, జీవి రమణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఇస్తారు కదా, ఎంత పని చేసుకోండి అని సార్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. మేము చాలా వరకు చెప్పాము. ఇదేంటి సార్ పెళ్ళయిందా, పిల్లలున్నారా? భార్య కూడా డైలీ వస్తున్నారు సార్. దగ్గరరా పక్కన ఊరు కదా రాజగారు మీ లాయర్ గారిలో